కొంతకాలం క్రితం ఎంతో ప్రశాంతమైన ఒక గ్రామం ఉండేది. ఈ గ్రామం ఇంత ప్రశాంతంగా ఉండటానికి కారణం ఈ గ్రామంలో ఉండే రైతులు. వాళ్ళు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవారు. ఈ రైతులందరూ తమ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉండేవారు. వాళ్ళు తమ జీవితాలలో సుఖంగా ఉన్నారు. కాని పొలం పనులు చేయడం చాలా కష్టమైన విషయం. ఒక రైతు రోజంతా ఎండలో పనిచేయాల్సి ఉంటుంది. తను కొంచెం కూడా విశ్రాంతి తీసుకోవడం కుదరదు. నేల పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. దానివల్ల కాళ్ళు ఎంతగానో గాయాలయ్యేవి. ఇంత కష్టపడిన తరువాత కూడా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ పనిచేసుకుంటూ పాటలు పాడుతూ ఉండేవారు. ఎందుకంటే ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అప్పుడు వారికి అది ఎంతో సంతోషాన్నిస్తుంది. కాని ఇదే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో బాధపడుతూ ఉండేవాడు. అతని పేరు వల్లభ్. అరే వల్లభ్, ఈ సంవత్సరం అయితే పంట చాలా బాగా పడినట్టుంది కదా, నువ్వేమంటావు? మన పంట అమ్ముకోవడానికి నగరానికి కలిసి వెళ్దాం. ఈసారి ఎక్కువ డబ్బు సంపాదిద్దాం. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇంత కష్టపడడం వల్ల ఏంటి ప్రయోజనం? రోజంతా మనం నడుము వంచి కష్టపడాలి. కానీ రైతు జీవితం అంటే అలాగే ఉంటుంది కదా వల్లభ్, నీకు తెలుసు కదా. మనం కష్టపడి పని చేసుకున్నామంటే మనకి సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎలా కావాలంటే అలా అనుకో. అదిగో నా భార్య కూడా వచ్చేసింది. ఈరోజైనా తను నా కోసం ప్రత్యేకంగా వండి తెచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు భోజనానికి ఏం తీసుకొచ్చావు ఆశా? నువ్వే చూసుకో. ఏంటి, మళ్ళీ పప్పు చపాతీయేనా? కూర కూడా ఉంది చూడు. మరి తీపి? మనం ప్రతిరోజు ఇదే కదా తింటాము. నీకు తీపి తినాలని ఉంది అంటే నాకు ముందు చెప్పాల్సింది కదా. నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యవు కదా. అదే సమయంలో ఆకాశంలో ఏదో వింతగా కనిపించింది. అక్కడ మబ్బుల్లో జినీ అనే ఒక ఫెయిరీ ఉండేది. ఆ రోజు జినీ భూమి మీద తిరగాలని అనుకుంది. తనకి ఎంతో ఇష్టమైన డ్రెస్సుని వేసుకుని వెంటనే కిందకొచ్చింది. తను వెళ్లి పెద్ద పెద్ద చెట్ల మధ్యలో దాక్కుంది. అక్కడి నుండి తను భూమి మీద ఉన్న అందాలను చూసి సంతోషించింది. ఈ భూమి అసలు ఎంత బావుంది! మబ్బుల్లో ఉన్న నా ఇల్లు దీని ముందు ఎందుకూ పనికిరాదు. వీళ్లు పనిచేయడం చూస్తుంటే చాలా బావుంది. వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారు. కానీ అక్కడున్న ఆ వ్యక్తికి ఏమైందని అతను చాలా బాధగా కనిపిస్తున్నాడు. జీవితం ఎంతో కష్టంగా వృధాగా అనిపిస్తుంది. నువ్వు ఎందుకింత దిగులుగా ఉన్నావు? మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. నిజం చెప్పాలంటే మనకు అసలు ఏవీ లేదు. ఎంతో కష్టపడిన తర్వాతే మన చేతికి డబ్బులు వస్తాయి. మనకి మన అవసరాలకు కావలసిన డబ్బు ఏ కష్టం లేకుండా వస్తే ఎంత బావుండు. అయ్యో పాపం ఈ రైతు. చూస్తుంటే అతను చాలా కష్టపడినట్టున్నాడు. కాని తనకి ఏమీ దక్కినట్టు లేదు. మరి నేనతనికి సాయం చేస్తే బావుంటుందా? డబ్బులు గనక మన చెట్టుకు కాస్తే అది ఎంతో బావుంటుంది కదా ఆశా. ఓ, ఇంత చిన్న విషయమా? ఈ పనిని నేను చిటికలా చేసేస్తాను. ఇప్పుడు చూడండి. ఆబ్రకదాబ్రా! నాకు ఎంత శక్తి ఉందో దాని సహాయంతో ఈ గ్రామంలో ఎన్ని చెట్లయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి డబ్బులు రాలుతాయి. ఇదంతా చూస్తే నిజంగా చాలా సరదాగా అనిపిస్తుంది. నేను కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ చూస్తా. ఆశా,
ఆశా, త్వరగా బయటికి రా. ఏమైంది? ఏంటిదంతా? నేను ఏదైతే చూస్తున్నానో అది నువ్వు కూడా చూస్తున్నావా? భగవంతుడా, ఇవి నిజంగానే నాణాలా? నాణాలు. నీ కోరిక నెరవేరింది అనిపిస్తుంది. బహుశా నువ్వు నిన్న చెప్తున్నప్పుడు ఫేరీ నీ మాటలు వినిందనిపిస్తుంది. అందుకే ఇది నిజమైంది. మరి ఇంకా నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? పద, మనం ఈ నాణాలను అన్నిటినీ సేకరిద్దాం, సరేనా? సంచి తీసుకురా. మనం గొప్పవాళ్ళం అయిపోయాం. మనం గొప్పవాళ్ళం అయిపోయాం. ఏంటి వల్లభ్, మీ చెట్టు కూడా అలాగే జరిగిందా? పళ్ళకి బదులుగా డబ్బులు. గ్రామంలో అన్ని చెట్లకు అలాగే జరిగింది. అవును. నిన్న నేను ఒక కోరిక కోరాను. ఈరోజు అది నిజమైపోయింది. అలాగా? నువ్వు మా అందర్నీ గొప్పవాళ్ళం చేశావు. నిజంగా. ఇప్పుడు అందరం గొప్పవాళ్ళం. ఇక మనకి పని చేయాల్సిన అవసరం ఏమాత్రమూ ఉండదు. మనమందరం గొప్పవాళ్ళమైపోయాం. అరే వా వా! ఇక మనకి పని చేయాల్సిన అవసరం ఉండదు. ఇక మనం అందరం డబ్బులున్న వాళ్ళమైపోయాం. ఈ విధంగా సరైన సమయంలో కోరుకోవడం వల్ల గ్రామంలో అందరూ గొప్పవాళ్లయ్యారు. అక్కడ ఎప్పుడూ చెట్లకి నాణాలు అలాగే ఉండేవి. అందరూ ఎన్ని నాణాలు కోసుకున్నా సరే. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత రైతులందరూ ఎంతో డబ్బున్న వాళ్లైపోయారు. దాని గురించి వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఇక మనం పొలంలో పని చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఏమంటారు? మరి నేనైతే ఇప్పుడే ఒక కొత్త కారు కొన్నాను. దాని అవసరం కూడా నాకు లేదు. ఇక మనకి పొలం పనులు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇందాకే నేను విన్నాను, ఊర్లో ఒక మంచి కొత్త ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెట్టారంట. ఇక అన్నింటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బు అస్సలు ఎప్పటికీ ఖాళీ అవ్వదు. ఇప్పుడు మనకి మన పిల్లలను చదివించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అంతా కూడా ఎంతో అద్భుతంగా జరగబోతోంది. నీ కోరిక కారణంగా గ్రామంలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరికి కూడా పని చేయాల్సిన అవసరం ఉండదు. నేను విన్నాను, అందరూ కలిసి నాకు విగ్రహం కట్టించారట. సరే, ఇప్పుడు మీ కోరికలన్నీ తీరిపోయాయి కదా? భోజనం ఎలా ఉంది? భోజనం బాగానే ఉంది, కానీ పాయసంలో కాస్త తీపి తక్కువైంది. జాగ్రత్త, ఈసారి మంచి చోట నుండి తీసుకురా. అరే వల్లభ్, నేను నిన్ను నీ విగ్రహాన్ని ఆవిష్కరించే ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించడానికి వచ్చాను. రేపు నువ్వు అక్కడికి తప్పకుండా రావాల్సిందే. వస్తావు కదా? తప్పకుండా వస్తాను. మేము మీ నాన్నగారిని కూడా రేపు చీఫ్ గెస్ట్గా అక్కడికి ఆహ్వానించాము. అలా వల్లభ్ అతని కుటుంబ సభ్యులు విగ్రహ ఆవిష్కరణకు మరుసటి రోజు వెళ్లారు. అక్కడికి చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరూ ఎవరి వల్ల తాము సంతోషంగా ఉన్నారో ఆ వ్యక్తిని చూడాలనుకున్నారు. ఇదిగో వచ్చేశారు. కానీ నువ్వు ఎందుకింతగా ఆయాసపడుతున్నావు చెప్పు. నా కారు మధ్యదారిలోనే ఆగిపోయింది. అందుకనే నేను దారి పొడవునా నడిచి రావాల్సి వచ్చింది. ఓ, ఇది చాలా బాధాకరం వల్లభ్. రా, కూర్చో. ఎవరైనా వెళ్ళి నీళ్లు తీసుకురండి. నువ్విప్పుడు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళాలి కదా. పైకా? అవును, అక్కడికి పైకి త్వరగా రా, వచ్చేసేయ్. ఓ, నేనైతే ఇప్పటికీ బాగా అలసిపోయి ఉన్నాను. మీ నాన్నగారు కూడా వచ్చేశారు చూడు.
నేను రావడానికి ఆలస్యం అయిపోయిందేమో అనుకున్నాను. కానీ నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు వల్లభ్? నాన్నగారు, మీరు ఏమాత్రం అలసటగా ముసలివారిలా అనిపించడం లేదు. సరేలే, నువ్వు ఇదంతా కాస్త తొందరగా కానివ్వు, ఎందుకంటే నేను నా పొలం పనులకి వెళ్ళాలి. మీ ఊళ్ళో అందరూ చాలా డబ్బున్న వాళ్ళలా అనిపిస్తున్నారు, కానీ నువ్వు ఇంత లావుగా ఎందుకున్నావు? పైగా ఎందుకు ఇంత ఆయాస పడుతున్నావు వల్లభ్? ఇక ఇప్పుడు సమయం వచ్చేసింది. మనం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన సమయం. మరి నేను మన చీఫ్ గెస్ట్ ని పిలిచేయనా? ఏమంటారు? నువ్వు నిజంగా వల్లభువేనా? మీరందరూ ఎందుకు ఎంతగా నవ్వుతున్నారు? ఇతనికి నీకు అసలు ఏమాత్రం పోలిక లేదు. మీరందరూ డబ్బున్న వాళ్ళైతే అయ్యారు, కానీ మీరందరూ కూడా పని చేయడం పూర్తిగా మర్చిపోయారు. ఇక అందుకనే నేను చూడగలుగుతున్నాను మీరందరూ ఎంత లావుగాను బలహీనంగాను కనిపిస్తున్నారు. ఈ విధంగా మీరందరూ ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకగలరు? మీ డబ్బు మీకు ఎందుకు పనికొస్తుంది? నాకు అదే అనిపిస్తుంది. ఇంతకు ముందు మనం బాగుండేవాళ్ళమని. కనీసం మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. మనకి ఎటువంటి అనారోగ్యం కూడా ఉండేది కాదు. పరీ, ఓ పరీ, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్లీజ్ నీ మాయతో మళ్ళీ మొత్తం అంతా ఇంతకు ముందులాగే మార్చేయి. ఓ, అయితే నువ్వేనా నన్ను పిలిచింది? కానీ నువ్వు ఎందుకు ఇంతగా మారిపోయావు? నేనైతే నీ కోరికను తీర్చాను కదా, నువ్వుండే గ్రామమంతా సంతోషంగా ఉండాలని. కానీ దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ప్లీజ్ నువ్వు నీ మాయను తిరిగి తీసుకో. అలాగే మమ్మల్ని ఇంతకు ముందులాగా కష్టపడి పని చెయ్యి. నీవు నిజంగానే ఇదే కోరుకుంటున్నావా? అవును. అయితే ఇదిగో తీసుకో. ఇక అప్పటి నుండి గ్రామంలో అందరూ మళ్లీ పనిచేయటం మొదలుపెట్టారు. మరుసటి రోజు చెట్లకు డబ్బులకు బదులుగా పళ్ళు అలాగే పువ్వులు కనిపించడం మొదలుపెట్టాయి. అందరూ ఈ విషయంలో సంతోషించారు. గ్రామస్తులందరూ పొలాలకు తిరిగి వెళ్లారు. అలాగే ఎంతో కష్టపడి పొలం పనులు మొదలుపెట్టారు. ఇక వల్లభ్ గురించి చెప్పాలంటే తను కూడా రైతుగా మారిపోయాడు. కాని ఈసారి అతను పాటలు పాడుతూ కష్టపడ్డాడు. అలాగే ఈసారి అతను ఎటువంటి ఫిర్యాదు చెయ్యలేదు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.